మౌనిక హత్య విషయంపై ఇంకా మరిన్ని నిజాలు రాబట్టే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఇప్పటికే ఫోరెన్సిక్ నివేదిక కోసం కూడా ఎదురు చూస్తున్నారు. నిందితుడు సాక్ష్యాలు తారుమారు చేసే క్రమంలో ఆమెకు సంబంధించిన శరీర భాగాలు ముక్కలు చేయడమే కాకుండా వాటిని కాల్చే ప్రయత్నం చేశాడు. సహజంగా చూసుకుంటే ఏదైనా ఒక కేసులో నిందితునికి కోర్టులో శిక్ష కావచ్చు, విచారణ పోలీసుల అంశంలో చూసుకుంటే ఎక్కువగా హెయిర్ కావచ్చు, నెయిల్స్ ఇలాంటి అంశాలు ఒక కీలకంగా మారుతాయి. ఆ కోణంలోనే నిందితుడు ఆమె శరీర భాగాలను కూడా దాచే ప్రయత్నం చేశాడా అన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఉన్నాం ఇతను రూమ్ నెంబర్ 102 అంటే హౌస్ నెంబర్ 102లో అతను అద్దెకుంటున్నాడు. అలాగే ఇక్కడ పక్కన మనం చూసుకుంటే కొంత భయం కావచ్చు, లేక ఇతర కారణాలుగా ఎదురుగా ఉన్న ఫ్లాట్స్ నుంచి కూడా వారు ఇక్కడ లేని పరిస్థితి ఉంది. ఒక రకంగా అంటే ఒక అపార్ట్మెంట్లో అందరూ కలిసి ఉన్న దశలో ఈ రకంగా ఇళ్ల మధ్య ఒక హత్య జరగడం అన్నదే కొంత భయం. అయితే హత్య అనంతరం శరీర భాగాలను ముక్కలు చేయడం ఇది మరింత తీవ్రమైంది, అసలు ఊహించలేని పరిస్థితి. ఈ దశలో నిందితుడు ఈ రకంగా ముక్కలు చేసిన ఈ ఇంట్లోనే ఫ్రిడ్జ్లో మృతదేహానికి సంబంధించిన భాగాలను ఇట్లాగా తరలించే ప్రయత్నం చేశాడు. ఇవన్నీ కూడా పోలీసుల విచారణ కొనసాగించడమే కాకుండా మరింత అంటే ఒక రకంగా నిందితుడు రవీంద్ర చెప్పే మాటల్లో ఎంత వాస్తవం ఉంది, అట్లాగే అతను చెప్పే మాటలు సాక్ష్యాలు గారు అంటే నిందితుడు ఏమైనా తప్పించుకోవచ్చు, లేక ఇతర కారణాల వల్ల కూడా కొంత ఇది జరిగే అవకాశం ఉంది. ఈ దశలో పోలీసుల విచారణ కొనసాగించడమే కాకుండా దీనికి సంబంధించి ప్రజల నుంచి కూడా కొంత వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి. చెప్పండి, అంటే మీరు ఇక్కడ ఉంటున్నారు కదా, ఎలాగ అతను ఎప్పుడైనా రవీంద్రని చూసారా మీరు? చూడడం నార్మల్ చూసాను తప్ప, మంచిడే బ్రో, అయితే బాగా మాట్లాడి కూడా తప్ప ఇప్పుడు డౌట్ అసలు ఏం లేదు. ఓకే, ఆ రోజు అంటే ఇన్సిడెంట్ జరిగింది కదా, జరిగినప్పుడు మీరు నెక్స్ట్ రోజు అట్లాగా మీరు తెలిసి ఉంటుంది కదా, ఎప్పుడు తెలిసింది మీకు? అంటే నేను రోజు కాలేజ్కి వెళ్ళిపోవడం వల్ల నాకు ఏం పెద్ద తెలియదు అనమాట. ఇంటికి వచ్చినట్టుగా అందరూ ఉంటే అప్పుడు అడిగితే చెప్పారు అది జరిగింది. ఓకే, చూడండి ఇప్పుడు నేను చూసాను ఎదురుగా 2 ఫ్లాట్లలో ఇట్లాగే ఈ ఫ్లాట్ కూడా ఎవరు ఉంటున్నారా, ఏమైనా కొంత ఆందోళన చెందుతున్నారా? అంత నార్మల్గా ఉంది అపార్ట్మెంట్, అంటే కొంచెం అలా భయపడుతున్నారు అంతే తప్ప నార్మల్గా ఉంది అంతా, ఏం లేదు. అంటే ఎప్పుడైనా చూసారా, అంటే మీరు టీవీలో అట్లాగే చూసుంటారు కదా, ఇలాగా మనిషి చంపడాలు ఇట్లాగా ఒకసారి షాక్ అయినట్టు అట్లా అనిపిస్తుందా మీకు? అంటే పక్క అపార్ట్మెంట్ అంటే షాక్ అవుతాం కదా నార్మల్గా అయినా సరే, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతలా అవుతుంది అని చెప్పి. ఫస్ట్ టైం కూడా ఈ ఏరియాలో కానీ ఈ అపార్ట్మెంట్లో కానీ ఇంత వైలెన్స్ ఎప్పుడు అవ్వలేదండి. ఓకే, మరి టీవీలో అట్లాగా మా టీవీ కావచ్చు ఇంకో టీవీలో అట్లా చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఆ అమ్మాయి ఎప్పుడైనా రావడం అట్లాగా చూసారా మీరు ఎప్పుడైనా? అంటే నేను కాలేజ్కి వెళ్ళిపోవడం వల్ల మార్నింగ్ వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ వస్తాం కాబట్టి నాకు పెద్దగా ఐడియా లేదు. ఇప్పుడు 1-2 సార్లు అలా గ్లాన్స్లో చూడడం తప్ప, లేకపోతే మాకు అసలు ఐడియా లేదు ఆయన ఎవరో కూడా. అంటే మమ్మీ కానీ ఎవరైనా చెప్పారు ఇంతకుముందు ఇట్లా? లేదు అసలు, మమ్మీ కూడా షాప్కి వెళ్ళిపోతే డాడీ ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంక ఇంట్లో ఎవరు ఎక్కువ ఉంటారు, ఖాళీగానే ఉంటుంది ఇప్పుడు. చూడండి, మీరు ఒక యంగ్ డిగ్రీ చదువుతున్నాను అన్నారు కదా, ఇది చూడండి ఈ మింగిల్ యాప్ అంటే అమ్మాయికి అబ్బాయికి అట్లా పరిచయం అయింది. అలాంటి యాప్ల వల్ల కొంత ఇబ్బంది అనిపిస్తుందా? అట్లాంటివి బ్యాన్ చేస్తే మంచిది అనిపిస్తుందా మీకు? మనం ఎప్పుడు ట్రై చేయదు, కానీ ఇలాగ ఇన్సూరెన్స్ అవ్వడం వల్ల అన్నోన్ పీపుల్ మీటింగ్ అవ్వడం వల్ల కొంచెం తెలుసుకోకుండా ఫ్రెండ్షిప్ అవ్వడం అన్నది మంచిది కాదు కాబట్టి మేబీ అవ్వచ్చు. అంటే అలాంటివి ఆపితే బెటర్, అలాంటి యాప్స్ అంతే. ఇంకా చెప్పండి, అంటే ఇలాంటి యాప్లు అంటే చూసారు కదా, రవీంద్ర గారు మంచి ఆయన, అమ్మాయి మౌనిక కూడా మంచి అమ్మాయి, బట్ ఆ తర్వాత ఈ పరిచయమే కదా ఇలా రకరకాల ఇష్యూస్కి దారితీసాయి. ఇలాంటి యాప్లు బ్యాన్ చేస్తే మంచిదన్న ఒపీనియన్ ఉందా, లేకపోతే ఏమనుకుంటున్నారు? అంటే మనం ఒక ఇన్సిడెంట్ తీసుకొని ఇంకా దాని మీద ఫిక్స్ అయిపోవడం కదా, ఏంది దానిదే ఇంకా అంతే. ఇంకా ఓకే, మంచిగా వాడచ్చు, చెడ్డగా వాడచ్చు, అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా సరే. ఇది ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుంది, మరోవైపు ఇక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది అన్న విషయాన్ని తెలియజేసే క్రమంలో ఇక్కడికి నేను రావడం జరిగింది. ప్రస్తుతానికైతే అపార్ట్మెంట్ పక్కన ఇప్పుడు నేను మాట్లాడిన ఆ యువకుడు ఉంటున్నాడు. కొంత భయం ఉంది, భయం లేదు, అలాగే అన్నిటికంటే మించి ఈ సంఘటన కొంత కలవరానికి గురి చేసిన పరిస్థితి. రవీంద్ర అందరితో మంచిగా ఉండే పరిస్థితి ఉంది, అట్లాగే మౌనిక కూడా అప్పుడప్పుడు వచ్చేది. అయితే వారి వ్యవహారం అయితే ఇక్కడ ఉన్న వ్యక్తులు ఎవరికి కూడా పూర్తిగా తెలియని పరిస్థితి. అంతర్గత వ్యవహారం ఏదేమిటికి ఇలాగా ఒక మనిషిని ముక్కలుగా చేసి చంపడం మాత్రం కొంత కలవరానికి గురి చేస్తున్న వాతావరణం ఉంది. అదే సమయంలో ఈ యాప్ ద్వారా పరిచయం అయ్యింది, యాప్ను బ్యాన్ చేయాలి అనే విషయంపై కొంత చర్చ జరుగుతుంది. అయితే యాప్ బ్యాన్ చేసినంత మాత్రాన ఈ వ్యవహారాలు ఆగవు. సహజంగా యాప్ కావచ్చు ఇతర అంశాలను సాంకేతికంగా మంచిగా వాడుకునేవారు ఉంటారు, చెడ్డగా వాడుకునేవారు ఉంటారు. కాబట్టి ఈ అంశంపై భిన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, కీర్తి అపార్ట్మెంట్ నుంచి.